చూశాను. ఓకే, ఈరోజు మన వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్న ప్రతి అమావాస్య దానిలో భాగంగా ఇక్కడ చిన్న రిక్వైర్మెంట్ ఉందని పెట్టడం జరిగింది. దాతల సహకారంతో 2 ఏసీలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలు చేశాము. ఈ సందర్భం దృష్టిలో ఉంచుకొని దాతలను ప్రోత్సహించినట్లయితే ఇంకా ఈ యొక్క అభివృద్ధికి నాటుకోబద్దని ఇంకా 3 ఏసీలు ఇంకా కావాలన్న వాటిని కూడా మీ అందరి సహకారంతో ఫిఫ్టీ చేస్తామని మీ అందరి సహకారం కావాలి. అలాగే నిత్యం అన్నదానం చేయడానికి కూడా ఒక సంకల్పం ఉన్నది. దానికి కూడా ఇక్కడ మనకు వసతులు అనుమతులు ఏమి చేసినట్లయితే మా ప్రయత్నం మేము చేస్తాం. పేదలకి రోజు 2 నుంచి 3 మంది ఇక్కడ అన్నదానం చేసే ప్రయత్నం ఉచితంగా ప్రయత్నం చేస్తున్నాం. మీ సహకారం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు వారికి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు వచ్చినందుకు మేము ఈ పుష్పోత్సవంలో మీకు ఈ పుస్తకాలు మీ పిల్లలకు అందజేయండి. మీరు చూడండి ఏమండి సార్ అలాగే 1950లో ఇక్కడ రేపుల్ల మరి కుటుంబ సభ్యులు మా నాన్నగారు 1950లో దాని ఇన్విటేషన్ అప్పటికి 1950 ఇన్విటేషన్ నరేష్ బతుకమ్మ మెమోరియల్ హాస్పిటల్ శంకుస్థాపన ఇన్విటేషన్ బతుకమ్మ మెమోరియల్ అదే ప్రసూతి వార్డు దాంట్లో మా నాన్నగారు ఫోటో ఉండే శంకుస్థాపన చేసిన శిలాపలకం ఉండే ఇవన్నీ డిస్మెంటల్ చేసినప్పుడు ఎక్కడో పడేశారు. వాటిని కూడా ఈ దాతలు 1950 అప్పుడు గవర్నర్ సతీమణి వచ్చి శంకుస్థాపన చేసిపోయింది. 75 years సార్ 75. అయితే ఈ సందర్భంలో మేము కోరేది ఏంటంటే అటువంటి దాతలు మనం స్మరించుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అనే ఆలోచనతో మేము ఈ సందర్భంగా నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హాస్పిటల్లో ఒక చతురపు మీటరు గజం మాకు కేటాయించినట్టయితే మా అమ్మ నాన్న విగ్రహాలు పెట్టుకున్నామనేది ఒక ఆలోచన. దానికి మీకు పూర్తి సహకారం కావాలి. దీనికి ఒక చతురపు గజం స్థలం ఇస్తే దాంట్లో పిల్లలు వేసి మా అమ్మ నాన్న విగ్రహాలు పెడదామని ఒక ఆలోచనతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మా అక్కయ్య అది ఒక యాదృచ్ఛిక సంఘటన. జీవల్ గారు రండి సార్. గోపురామ్ రాము సార్ కొంచెం కొంచెం చైర్మన్ గారు అవపడాలి. మీరు కొంచెం అనుకున్నారా? బాబాయ్ ఏమైంది చెట్ల పరిచయం